వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడైతే కనుక మనకు చూసుకుంటే ఒక మంచి ఇనిషియేటివ్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అదేంటంటే నిరుద్యోగులందరికీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని నిజం చేస్తూ జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు. ఇక ఎన్ని జాబ్స్ ఇచ్చారు, అసలు అన్ఎంప్లాయీస్ కోరుకున్నది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఎన్ని జాబ్స్ ఇచ్చింది, ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాస్ట్ ఇయర్ కూడా డిఎస్సి నోటిఫికేషన్లో 16,000 మంది నిరుద్యోగులకి అయితే డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి క్యాలెండర్ ద్వారా అయితే 16,000 మంది నిరుద్యోగులకి అయితే అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం. దానికి మనందరి తరపున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరం ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో అన్న విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఈ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే రియాలిటీ విషయానికి వస్తే రియాలిటీలో నిరుద్యోగులు కోరుకున్నది ఏంటి, ప్రభుత్వం ఏమి ఇచ్చింది అన్నది ఒకసారి మనం చూద్దాం. ఇక తప్పు ఎవరిది, అసలు ఈ నిరాశకు కారణం ఏంటి? ఇన్ని జాబ్స్ 10,000 జాబ్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా కొంత మందికి మాత్రమే సాటిస్ఫాక్షన్ అయితే ఉండడం అయితే జరిగింది. లాట్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక నిరాశకు అయితే గురవడం అయితే జరిగింది. అసలు తప్పు ఎవరిది, అసలు రియాలిటీలో ఏం జరిగింది ఒకసారి మనం ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నాడు అయితే మనకి జాబ్ క్యాలెండర్ అయితే ఈ విధంగా ఉంటుంది అని అయితే రిలీజ్ చేసింది. స్కూల్ డిపార్ట్మెంట్లో 300 వేకెన్సీస్, యూనివర్సిటీస్లో 1,500 వేకెన్సీస్, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉందో దాంట్లో 3,000 వేకెన్సీస్, అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులకు వచ్చేసి 500 వేకెన్సీస్, వార్డెన్స్ 200 వేకెన్సీస్, గ్రూప్ 1 సర్వీసెస్లోని 100 వేకెన్సీస్, అలాగే గ్రూప్ 2 ఇక్కడ 500 ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇంకొక 250 పోస్టులు యాడ్ చేసి మొత్తం గ్రూప్ 2 ద్వారా అయితే 750 ఆల్మోస్ట్ ఐ థింక్ 800 పోస్టులకి అయితే వేకెన్సీస్ ఉన్నాయని. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 100 వేకెన్సీస్, అలాగే స్టాటిస్టికల్ ఆఫీసర్స్లో 200 ప్లస్ వేకెన్సీస్, 250 ఐ థింక్ సో 250 ప్లస్ వేకెన్సీస్కి స్టాటిస్టికల్ ఆఫీసర్స్. ఓవరాల్గా ఇది మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. ఇది అందరికీ కూడా శుభపరిణామం. థ్యాంక్ యూ. ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మొత్తానికి ఇది 10,000 ప్లస్ వేకెన్సీస్, ఆల్మోస్ట్ 10,060 జాబ్లు వేకెన్సీస్తో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది నిరుద్యోగుల నుంచి వచ్చేటటువంటి ఒక మిశ్రమ స్పందన ఏమిటి అంటే కనుక ఇది జాబ్ క్యాలెండర్ అని కొంతమంది అంటుంటే చాలా మంది, ఎక్కువ మంది నిరుద్యోగులు ఇది జాబ్లెస్ క్యాలెండర్గా అయితే దీన్ని పిలుస్తున్నారు. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందంటే నిరుద్యోగులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఉద్యోగానికి మనకి ప్రభుత్వానికి కృతజ్ఞతతో ఉండాల్సిన విషయం. బట్ ఈ జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కువ నిరుద్యోగుల నుంచి వచ్చేటటువంటి స్పందన ఏంటి అంటే కనుక ఇది జాబ్లెస్ క్యాలెండర్ అన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు చాలామంది. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ కారణాలు ఎక్కడ వచ్చాయని మనం చూసుకుంటే ఇది ఇప్పటి కాదు, లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకి దీనికి మూలం ఎక్కడుంది, నిరుద్యోగుల్లో ఎందుకు ఇంత హైప్ పెరిగింది ఉద్యోగాలకి అని చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ యొక్క రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ మీద హోప్స్ అయితే పెంచేశారు. ఇక ఒకసారి మనం చూసుకుందాం. ఉగాదికి కొన్ని రోజుల ముందర మనకి ఆల్మోస్ట్ మెయిన్ పేపర్స్ ఏదైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో మ్యాక్సిమం మెయిన్ పేపర్స్లో మనకి ఉగాదికి 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయి జాబ్ క్యాలెండర్ ద్వారా, 1,00,000 వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అనేటువంటి ఆర్టికల్స్, చాలా న్యూస్ ఆర్టికల్స్ మెయిన్ పేపర్స్ అయితే కవర్ చేయడం అయితే జరిగాయి. ఒకసారి మనం చూసుకుంటే కనుక కొలువుల ఖాళీలపై సర్కారు ముమ్మర కసరత్తు, ప్రభుత్వ పోస్టుల్లో ఉద్యోగ ఖాళీలు నమోదు, శాఖలు విభాగాల వారీగా లెక్కలు స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ గారు. ఇక నారా లోకేష్ గారు ఏదైతే మనకి దీన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని వివిధ శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ గుర్తించుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, క్లారిటీగా లేదనుకుంటాను ఐ థింక్. సో మీకు ఇక్కడ ఏమన్నారు చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చే ఖాళీలు 99,000 ఉండును, మరో 24 విభాగాల ఖాళీలు ఇంకా సేకరించలేదు, 21 శాఖల నమోదు ప్రక్రియలో ఉన్నాయి, ఇవన్నీ పూర్తయితే ఖాళీ లెక్క తేలనుంది. ఇక్కడ మనం క్లియర్ చూడండి, ఇక్కడ 99,000 వేకెన్సీస్ ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీగా ఉన్నాయి, ఇంకా మరొక 24 విభాగాల ఖాళీలను ఇంకా నిర్ధారించలేదు,
21 శాఖల వివరాలు నమోదు ప్రక్రియలో ఉన్నాయి. ఇక ఖాళీల విషయానికి వస్తే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ప్రచురించారు ఈ పేపర్ వాళ్ళు చూసుకుంటే, రెవెన్యూ శాఖలో 13,000 పోస్టులు, రెవెన్యూ శాఖలో 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే ఇతర శాఖల్లో మనం చూసుకుంటే హెచ్ఓడీల్లో ఇప్పటి వరకు 4,787 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, విద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో 3,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పట్టణాభివృద్ధి శాఖలో అంటే మున్సిపాలిటీ విభాగంలో 27,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దానిలో దాదాపు 23,000 పోస్టులు నియామక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీగా ఉన్నాయని, ఇక నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000 పోస్టులు, వీటిలో నేరుగా నియామకానికి వచ్చేవి 2,600 పోస్టులని, వ్యవసాయ శాఖలో 3,000 పైగా ఖాళీలు ఉంటాయని, వాటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి 2,400 చూడండి. ఎన్ని ఈ యొక్క జాబ్ క్యాలెండర్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ చూడండి ఏ విధంగా పెరిగింది నిరుద్యోగుల్లో అని చూస్తే, ఇక అలాగే పంచాయతీరాజ్లో 26,000 ఖాళీలు ఉన్నాయని, మరో 3,000 పోస్టులని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని, శిశు సంక్షేమంలో 2,400 పోస్టులు ఉన్నాయని, దాంట్లోంచి 1,820 డైరెక్టర్ పోస్టులు వస్తాయని, ఇలా అన్ని రకాలుగా ఖాళీలు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 99,000 వేకెన్సీస్ 99,000 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోకి రావడానికి అంచనాలు ఉన్నాయి అని చెప్పైతే ప్రముఖ వార్తాపత్రికలు అయితే ఆర్టికల్స్ని అయితే పబ్లిష్ చేశాయి. ఇటువంటి న్యూస్లు చూసినప్పుడు నిరుద్యోగులందరికీ కూడా ఏమనిపిస్తుంది? ప్రభుత్వ శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా రిక్రూట్మెంట్ తీసుకుని మన నిరుద్యోగులందరికీ శుభవార్త వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయడంలో అయితే 100% జెన్యూనిటీ ఉంది. ఇక ఇదొకటే కాదు, అసలు దీనికి బేసం ఎక్కడ పడింది లాస్ట్ ఇయర్ చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఎండోమెంట్ శాఖలో 500 జాబులు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకి 2025 ఇయర్లో కూడా ఒక పేపర్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఖాళీలు ఇస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి త్వరలోనే దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ. ఇటువంటి ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినప్పుడు, అలాగే ఈ ఆర్టికల్ చూడండి, ఎండోమెంట్ గ్రేడ్ 3 దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ, సీఎం సమీక్ష. ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ 1, 3 ఈఓతో సహా భారీగా పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపారు. 137 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని చెప్పారు. ఎవరు? సాక్షాత్ సీఎం గారు చెప్పారని చెప్పి న్యూస్ ఆర్టికల్ కవర్ చేసింది. మరి ఇటువంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు నిరుద్యోగులందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవన్నీ కూడా వేకెన్సీస్ రాబోయేటటువంటి మనకి ఏదైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్లో కవర్ అవుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాబోయే జాబ్ క్యాలెండర్లో మనకి ఈ పోస్టులు వస్తాయి కాబట్టి ఎంత కష్టమైనా సరే, డబ్బులు లేకపోయినా సరే, పేద విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తారు? డబ్బులు అప్పైనా చేసి కోచింగ్లకు వెళ్ళి రాబోయే జాబ్ క్యాలెండర్లో జాబ్ కట్టాలి అని ఖచ్చితంగా అనుకుంటారు కదా. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్లో చాలామంది పేదలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పులు చేసి చాలా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో చూసుకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క వేకెన్సీ కూడా రిలీజ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ మినిస్టర్ గారు చెప్పారు మనకి 500 వేకెన్సీస్ ఉన్నాయని, ఇక్కడ ఈ ఆర్టికల్లో 500 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ సాక్షాత్ సీఎం గారు 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని చెప్పారు. కానీ ఇక్కడ మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అసలు మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క జాబ్ కూడా లేదు, 0 జాబ్స్. ఇక నెక్స్ట్ విభాగానికి వస్తే, ఇక ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఈసారి వచ్చేసి మనకి 2025లో ఇంధన శాఖ మంత్రి రవికుమార్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. విద్యుత్ శాఖలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. ఖాళీలు త్వరలోనే భర్తీ ఫిబ్రవరి 19 చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు.
విద్యుత్ శాఖలో ఉన్నట్టు ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామని. అలాగే ఇక్కడ ఇంకొక పేపర్ ఆర్టికల్ ఇంకొక న్యూస్ ఆర్టికల్ ఏం పబ్లిష్ చేసింది, త్వరలోనే 2947 పోస్టులు భర్తీ చేస్తాం. ఏపీ ఈపీడీఎస్ఎల్ పరిధిలోని లైన్ మెన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్ మెన్లు 1260, అసిస్టెంట్ లైన్ మెన్లు 1084, లైన్ మెన్లు 22 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. చూడండి, ఈ మినిస్టర్ గారు కూడా ఖాళీలు ఉన్నాయని చెప్పి అవి త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ విద్యుత్ శాఖలో పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ నిరుద్యోగులు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, త్వరలోనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ రాబోతున్నాయి. సో ఇది ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీకి నోచుకుంటాయని చెప్పేసి వాళ్ళు ఆశిస్తారు. అలాగే వాళ్ళందరూ కూడా కోచింగ్లు తీసుకుంటారు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ చూడండి, త్వరలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు రాష్ట్రంలోని త్వరలోనే విద్యుత్ శాఖలోని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు తెలిపారు. సోమవారం పాకల మండలంలోని మొగరాల ఇంకా సంథింగ్ మొత్తానికి సార్ అయితే అనౌన్స్ చేశారు త్వరలోనే ఉద్యోగాలు భర్తీ అని. మరి ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, ఇది ఇంకో అనదర్ న్యూస్ ఆర్టికల్. ఆశావాహుల్లో ఉత్సాహం నింపిన మంత్రి గొట్టిపాటి గారి ప్రకటన. త్వరలోనే భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు. ఇప్పటికే అంశంపై ముఖ్యమంత్రి గారితో చర్చలు. ఏళ్ల తరబడి భర్తీకి నోచుకొని ఏఈ పోస్టులు పని ఒత్తిడితో సతమతమవుతున్న ఇంజనీర్లు, పదోన్నతులు వచ్చిన ఏఈలుగానే విధులు. చూడండి, మరి ఇటువంటి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్స్లో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్లో జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఫిల్ చేస్తారు అని ఖచ్చితంగా ఆశిస్తారు కదా. బట్ స్టిల్ ఈ జాబ్ క్యాలెండర్లో ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జాబ్లు కూడా 0. ఇంకా నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి డీజీపీ గారు 11,000 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో 11,000 పోస్టులు ఖాళీ ఉన్నట్టు ఈ ప్రతిపాదన అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపించారు. అలాగే మన హోంమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించారు 16,000 వేకెన్సీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. దాంట్లోని 6,000 పోస్టులు ఆల్రెడీ మనకి నియామక ప్రక్రియ జరుగుతూ ఉంది. సో మిగిలినటువంటి 11,000 పోస్టులు ప్లస్ ఈ 11,000 పోస్టులు ఏదైతే ఉన్నాయో దీని భర్తీకి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. అంటే 11,000 పోస్టులు ఉన్నాయి, అది పరిశీలనలో ఉన్నాయని అనౌన్స్ చేశారు. మరి అప్పుడు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నప్పుడు నిరుద్యోగులు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారండి? 11,000 పోస్టుల్లోని అట్లీస్ట్ ఒక 6,000 పోస్టులు ఒక దశ కింద, 6,000 పోస్టులు ఒక దశ కింద, మొత్తానికి ఆ విధంగా పోస్టులు ఫిల్ చేస్తారని నిరుద్యోగులు ఆశిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఆశించడంలో తప్పులేదు. కానీ మనకి జాబ్ క్యాలెండర్లో ఏదైతే రిలీజ్ చేశారో దాని విషయానికి వస్తే అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినవి కేవలం 3,000 వేకెన్సీస్. అంటే నిరుద్యోగులు ఖాళీలు ఉన్నాయని చెప్పింది 11,000, జాబ్ క్యాలెండర్లో ప్రకటించినవి 3,000. సో ఈ విధంగా నేను అనుకున్న నా అనాలిసిస్ ప్రకారం ఏదైతే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ దీన్ని జాబ్ క్యాలెండర్ కాదు అని చాలామంది అంటున్నారు, కానీ ఇది జాబ్లెస్ క్యాలెండర్ అని అనడానికి కారణాలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పోస్టులు వస్తున్నాయి అని చెప్పేసి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, పోలీస్ శాఖలో 11,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచారు. మనం పెరిగిపోయా అనకూడదు, పెంచేశారు. ఏదైతే న్యూస్ ఆర్టికల్స్ ద్వారా కవర్ అయ్యాయో వేకెన్సీస్ ఉన్నాయి, త్వరలోనే భర్తీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి పెంచేశారు. సో ఆబ్వియస్లీ వాళ్ళందరికీ కూడా నిరాశ కలుగుతుంది. తప్పు ఇది నిరుద్యోగులది కాదు, ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే పెంచారో వాళ్ళదే. స్టిల్ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తామని అయితే కనుక అనౌన్స్ చేసింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి ఇనిషియేటివ్ తీసుకుంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి. అలాగే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను అంటుంది. కాబట్టి అన్ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే ఒక అడ్వైస్, నిరాశ పడడం ఆపండి. మనం అందరూ రిక్వెస్ట్ చేద్దాం గవర్నమెంట్ని, అయ్యా ప్రభుత్వం పెద్దలు దయచేసి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దానిలోని జాబ్స్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా పెంచండి. వీలైనన్ని ఎక్కువ జాబ్స్
నిరుద్యోగుల ద్వారా ఫిల్ చేయడానికి ట్రై చేయండి దయచేసి. ఇదందరూ మనం రిక్వెస్ట్ చేద్దాం ప్రభుత్వాన్ని. అలాగే మీ అందరికీ కూడా నా అడ్వైజ్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 10,000 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ పోస్టులన్నీ కూడా నిరుద్యోగులు సక్రమంగా యూటిలైజ్ చేసుకోండి. టైం టేబుల్ ఆల్రెడీ ఇచ్చేశారు, ఏ నోటిఫికేషన్ ఏ డేట్ని వస్తుంది అన్నది. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఈ సంవత్సరం జాబ్ కొట్టాలని గట్టిగా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకండి. 10,000 జాబ్స్లో ఒక జాబ్ మీది అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అగైన్ నెక్స్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ సంవత్సరం పెంచుతుంది. అదర్వైజ్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయినా సరే మనకి ఎక్కువ పోస్టులు వస్తాయని ఆశిద్దాం. అదే ఆస్తో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంటే నేనేమి చాలా ఇప్పటికొచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి అని నేను ఖచ్చితంగా మిమ్మల్ని సజెషన్ చెయ్యను. ఇప్పటి నుంచే నెక్స్ట్ ఇయర్కి కోచింగ్ కోసం ఇప్పుడే జాయిన్ అయిపోండి కోచింగ్ సెంటర్లో అని సజెషన్ చేయను. బట్ స్టిల్ అట్లీస్ట్ సెల్ఫ్ స్టడీ, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో అట్లీస్ట్ మీ యొక్క సెల్ఫ్ స్టడీ అయినా స్టార్ట్ చేయండి. ఈ జాబ్ క్యాలెండర్లో ఏదైతే రిలీజ్ అయినాయో 10,000 పోస్టులకి ఒక పోస్ట్ మీద అనుకుని టైంని సక్రమంగా యూటిలైజ్ చేసుకుని ఈ సంవత్సరం ఈ 10,000 జాబుల్లో ఒక జాబు మీరు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాబోయే జాబ్ క్యాలెండర్స్ని కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఒక అంకిత భావంతో మేమందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతాభావంతో ఉన్నాం. నిరుద్యోగులకి వైపు చూసి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకా ఎక్కువ జాబ్స్తో మంచి క్యాలెండర్స్ని భవిష్యత్తులో ఇస్తారని ఈ ప్రభుత్వాన్ని మేమందరూ కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.